గల కారణం ఏంటి? దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రెజెంట్ జనసేన గ్రాఫ్ ఆయన 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 మాట్లాడే విధానం బట్టి ఆయన ఫీల్డ్ లెవెల్లో గ్రాఫ్ తీసుకొచ్చారు. ఎవరికైతే స్ట్రైక్ అంటే ఎవరికైతే ఎక్కువ ఆదరణ ఉంది ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ సీట్లు మాత్రమే మనం ఫ్రంట్ బెంచ్ గెలవాలని చెప్పి దృష్టి పెట్టాడు. నెక్స్ట్ టైం 100% ఆయన 175 సీట్లు ఆయన ఒక్కడే పోటీ చేస్తాను అనుకుంటున్నాం. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయిగా, మీకు ఎలా అనిపిస్తుంది? 100% ఇదైతే ప్రెజెంట్ మాకైతే ఒకటే కాన్సెప్ట్ అర్థమవుతుంది. మిగతా వాళ్ళు స్వార్థం అంటే నేను సీఎం అవ్వాలని. కానీ ఆయన ఒక్కటే ఆలోచిస్తున్నాడు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని నీ సీఎం కాదు, జగన్ అక్రమ పాలన ప్రజల నుంచి విముక్తి కలగాలని చెప్పేసి ఆయన ఒక సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు ఈ రోజు కలిసాడు అంతే. ఇప్పుడు షర్మిల ఉంది అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయింది, ఏపీ కాంగ్రెస్ లో. సో సొంత ఇంట్లోనే వ్యతిరేకత ఎలా చూడొచ్చు దీన్ని? ఎలా చూడొచ్చు అంటే నేను కూడా చాలా సార్లు ఆమె సభ ఇంతకు ముందు విన్నాను. పాప అన్న గురించి ఆవిడ చాలా కష్టపడింది. ఆవిడ ఒకే ఒక డైలాగ్ తో అన్న వదిలిన బాణాన్ని అని పెద్ద ప్రచారం కూడా జరిగింది. ఆమె కూడా ఒక వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి ఆమె కూడా జనాల్లో ఒక అభిమానం ఉంది. బట్ అలాంటి అమ్మాయిని కూడా ఆయన వాళ్ళకి ఏమింటున్నారో ఉన్నాయో మనకు తెలియదు రాజకీయంగా. అలాంటి ఆమెను కూడా ఆమెను పక్కన పెట్టేశాడంటే మన జనాలకి ఇంకేం చేస్తాడు అనేది ప్రజలే అర్థం చేస్తారు. ఇప్పుడు జనసేనకి ఏదైతే సీట్లు ఇచ్చిరో ఆ సీట్లల్లో ఇంతకుముందు ఉన్నటువంటి టీడీపీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది చూడాలంటే ఒకరికి ప్లస్ అవుతుంది, ఒకరికి మైనస్ అవుతుంది. పైగా అందరికీ న్యాయం చేయాలంటే చేయలేము. బట్ వాళ్ళకు కూడా ఇంకా నామినేటెడ్ పోస్టులు గానీ ఏదైనా ఇస్తానని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ముగ్గురు నలుగురు రాజీనామా చేసారు. ఇప్పటికే టికెట్లు ఉన్నారు. మార్నింగ్ కూడా చూసా. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, పేర్లు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు తను ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో సీట్ అనేది అనౌన్స్ చేయకపోవటాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే ప్రెసెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. అంటే ఇంకా ఎన్ని సీట్లు ఉండాలి ఆయనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది. మాకైతే భీమవరం నుంచి అయితే ఆయన పోటీ చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు 24 సీట్లలో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది? 100% గెలుస్తుంది. అన్ని సీట్లు బీజేపీ టీడీపీ అలయన్స్ తో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు? 100% యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకి 100% సపోర్ట్ ఉండాలి. లోకల్ లో ఉన్న వాళ్ళే మనకి ఎక్కువ నిధులు ఇస్తారు కాబట్టి వాళ్ళతో కలవడం మాత్రం ఏకీభవిస్తాను. అది అంటే 2014 ప్లస్ మొన్నటి కూడా ఇంతవరకు ప్రత్యేక హోదా ఇయ్యలే బీజేపీ, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. అయినా కానీ దాంతో పొత్తుకు టీడీపీ అయినా జనసేన అయినా వెంపర్లాడడం కరెక్టేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే నేను మెడల్ ఉంచుతాను, నాకు సీట్లు ఇవ్వండి అని చెప్పాడు. ఆయనే ఏం చేయలేకపోయాడు. ఓకే, వీళ్ళు కూడా ఏం చేయలేరని కాదు, అట్లీస్ట్ వీళ్ళు పోరాడతారని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పరిపాలన చేశారు. ఎవరు